హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్ విక్రమ్. వెల్కమ్ బ్యాక్ టు జీవీ మోటోవెల్స్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎగ్జాక్ట్లీ టుడే సెప్టెంబర్ 15 సండే మార్నింగ్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. నాకు సండే చూడడానికి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. జస్ట్ చెక్ ఇట్ అవుట్, లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ, మా అక్క అండ్ మా ఫ్రెండ్స్ అందరూ. అండ్ ఓకే అదే రండి. బాయ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. తమ్ముడు, థ్యాంక్ యూ రారా. థ్యాంక్ యూ. కిందరా, కిందకి వచ్చే పదా. రండి రారా పండు. జీవీ మోటోవెల్స్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. రైడ్ చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ అందరూ రావడం, సెండ్ ఆఫ్ ఇవ్వడం, అండ్ రియల్లీ సో హ్యాపీ. అండ్ మా ఏరియా నుంచి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం, అందరూ ఒక మంచి విషెస్, గుడ్ వైబ్, అంటే మంచి వైబ్స్తో స్టార్ట్ అయింది. అమ్మ కొబ్బరికాయ ఇస్తుందిరా. ఆంజనేయ స్వామి సాక్షిగా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆయన ఆశీస్సులు అయితే చక్కగా తీసేసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, స్నేహితులు వీళ్ళు మాత్రం చేసిన అల్లరి అంతా ఇంత కాదు. వాళ్ళు చేసిన అల్లరి ఎవరికి ఇబ్బంది కలిగించకపోయినా సరే రైడ్లో మాత్రం చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చారు వాళ్ళు నాకు. రైడ్ ఎగ్జాక్ట్లీ డే 1 రోజు హనుమాన్ సాక్షిగా స్టార్ట్ అయిన రైడ్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి అక్కడి నుంచే ఎండ్ అయింది. ఎనీవే, రైడ్ అయితే మాత్రం ఫ్రెండ్స్ వల్ల కలిగిన హ్యాపీనెస్ అంతా ఇంత కాదు భయ్య. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ ఫీల్ని, అంటే నేను రైడ్కి వెళ్తున్నది కాకుండా వాళ్ళు కూడా నాతో పాటు వస్తున్నట్టు, అంటే వాళ్ళే ఒక రైడ్కి వెళ్తున్నట్టు వాళ్ళ హ్యాపీనెస్ని అయితే షేర్ చేశారు. చూడు, సూపర్. అసలు ఏ ఒక్క క్షణం కూడా వాళ్ళు చేసిన అల్లరి నేను ఇప్పటికీ మర్చిపోలేను. డే 1 జర్నీ అయితే మాత్రం వాళ్ళు ఇచ్చిన సెండ్ ఆఫ్ అయితే మాత్రం సూపర్. ఆ సూపర్ అనడానికి ఆ విజువల్స్ మీకు కళ్ళకు కట్టినట్టుగా సాక్షిగా కనిపిస్తాయి. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ఎంత మూమెంట్ ఉంటుందనేసి. ఫ్రెండ్స్ అందరూ రావడం చాలా హ్యాపీగా ఉంది. కొంచెం నాయిస్ ఉంది, దయచేసి క్షమించండి, ఏమనుకోకండి. ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. హ్యాపీగా రైడ్ అయితే ఎన్ఈడి వరకు సాగిపోయింది. మధ్యలో మా వాళ్ళు చేసిన అల్లరి, హారన్స్, ఇవన్నీ మైండ్లో అంతా హ్యాపీనెస్ని ఎక్కించేసుకొని అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఎన్ఈడి అయితే ఫైనల్గా ఎన్ఈడికి అయితే రీచ్ అయిపోయాం. మధ్యలో మా వాళ్ళు చేసిన చిన్న చిలిపి పనులు అవన్నీ, వాటిని అన్నింటిని ఎంజాయ్ చేస్తూ సంతోషిస్తూ హ్యాపీగా అలాగా అందరితో పాటు కలిసి ఫైనల్గా ఎన్ఈడికి వచ్చేసి అక్కడ నుంచి మంచి డ్రోన్ షాట్స్ అవి తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాను. కానీ నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు అయితే మాత్రం నాకు ఇప్పటికీ నా చెవులు అలాగా మ్యూజిక్లా ప్లే అవుతున్నాయి అన్నమాట. ఎలా అంటే, వాళ్ళు చెప్పిన ప్రతి విషయం, చిన్న పెద్ద ప్రతి ఒక్కరు చెప్పిన విషయం అయితే మాత్రం నాకు చాలా అయితే హ్యాపీనెస్ని క్రియేట్ చేసింది. అంత హ్యాపీనెస్ని ఒక బ్యాగ్లో క్యారీ చేసుకుని, ఒక వస్తువులను ఎలాగైతే క్యారీ చేసుకుంటామో వాళ్ళు ఇచ్చిన హ్యాపీనెస్ని కూడా నేను అలా ఒక హార్ట్ అనే ఒక బ్యాగ్లో క్యారీ చేసుకొని అక్కడ నుంచి అయితే ఎన్ఈడి నుంచి అయితే స్టార్ట్ చేశాను. వ్లాగ్లో మాట్లాడుకున్న మాటలు కానీ చాలా చిలిపి మాటలు, చాలా హ్యాపీనెస్ని క్రియేట్ చేసినవి అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ స్టార్ట్ అయిన ఆ మాటల్ని, వాటి అన్నిటిని ఇంకా డైరెక్ట్గా మనం వ్లాగ్లో చూసేద్దాం. ఎనీవే, లెట్స్ గో స్టార్ట్.
ఫ్రెండ్స్ అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి అయితే టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఆ రోజు 8 o'clock స్టార్ట్ అయిన రైడ్ ఎండ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. 11:30, 12 అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా నాతో పాటు చాలా విషయాలు షేర్ చేసుకొని వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ అన్నీ నేను మైండ్లోకి ఎక్కించుకొని జాగ్రత్తగా అయితే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. ముఖ్యంగా అమ్మకి, అక్కకి అండ్ తమ్ముడికి అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి రైడ్ అయితే స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి వెళ్తుండేటప్పుడు చిన్న ఎమోషన్తో స్టార్ట్ అయినా మనం ఇంకా అచీవ్ చేయాల్సిన చాలా ఉన్నాయనే ఒక హోప్తో నా రైడ్ అయితే ముందుకి చిన్నగా బుడి అడుగులు వేసుకుంటూ బైక్ మీద స్టార్ట్ అయిపోయింది. ఎనీవే ఎప్పుడెప్పుడు నేను గోప్రోలో మాట్లాడతానా అన్న వెయిట్ చేసిన టైం కూడా దగ్గర పడింది. లెట్స్ స్టార్ట్. రియల్లీ స్టాండ్ అప్ అయితే మాత్రం సూపర్. అసలు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్ అందరితో పాటు అండ్ అగైన్ నా కో రైడర్స్ కూడా ఉన్నారు ఇక్కడే. నేనైతే కొంచెం సోలోగా స్టార్ట్ అవుతున్నాను. ఇది అన్నిటి క్రాస్ రోడ్ నుంచి జస్ట్ ఇప్పుడే ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటంటే. రియల్ ఐఎమ్ సో హ్యాపీ. నేను ఈ బిఫోర్ వీడియో అయితే మాత్రం వాయిస్ ఓవరే ఇస్తాను నేను, ఎందుకంటే రియల్లీ చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట. అంటే అది నేను లైవ్లో మాట్లాడలేకపోయినా అందరితో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను ఖచ్చితంగా దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి నా ఫీలింగ్ని, నా ఎమోషన్ అందులో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ అన్నిటి క్రాస్ రోడ్ క్రాస్ చేసి జస్ట్ ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు జగదల్పూర్ కదా. మనం జగదల్పూర్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 280 kilometers అంతా ఉంది. కానీ మనం ఇప్పుడు కుర్బాన్పాలెం వెళ్తాం. నా ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు మీట్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తే అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టే. అక్కడ నుంచి బయలుదేరి వెళ్తాను. అండ్ రియల్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ క్యాప్చర్ చేసుకుంటూ అంతా బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. రియల్ ఐఎమ్ సో హ్యాపీ రియల్లీ సో హ్యాపీ. ఎన్నో రోజుల డ్రీము, ఎన్ని ఇయర్స్ తర్వాత చాలా సక్సెస్ఫుల్గా అయితే మూవ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఏదేమన్నా సరే మీతో షేర్ చేసుకొని మంచి బ్లాగ్స్ అవి చేయాలని, మంచి కంటెంట్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. గోపి శరీర్ పేరు. నా అపోనెంట్ రైడింగ్లో కానీ ఏ విషయంలో అయినా సరే నా అపోనెంట్ అండ్ పార్ట్నర్ కూడా. అందువల్ల ఏంటంటే ప్రతిదానికి నాకు ఎప్పుడు సెండ్ ఆఫ్కి ఎప్పుడు ఉంటాడనమాట. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు అండ్ రియలీ అంటే అందరూ వచ్చారు. వీడు లేట్ అయిపోయాడు, అందుకే నాతో పాటు కొంచెం దూరం ట్రావెల్ చేస్తున్నాడు. గాజువాక్ నుంచి అయితే ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఫైనల్గా అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేశాను. ఇంకా బయలుదేరిపోతున్నాను. అలాంటి టైంలో కుర్రోడు ఆపడిపోయా. ఫస్ట్ సెల్ఫీ ఫోటో నాతో బైక్ రైడర్గా నేను ఫస్ట్ ఫోటో ఇచ్చింది సాయి కిరణ్ అని ఒక కుర్రోడికి, ఒక అబ్బాయికి. తను కూడా ఈ బ్లాగ్లో ఉండాలనేసి నేను ఈ ఫోటోని యాడ్ చేశాను. ఇప్పుడు నేను వెళ్ళే జర్నీ ఏంటంటే టువర్డ్స్ వైజాగ్ టు లదాఖ్ కదా. నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే ఏంటంటే కంప్లీట్గా అరకు మీద నుంచి వెళ్తాను అనమాట. మంచి సీనరీస్, మంచి ప్లేసెస్ అవి విజిట్ చేసి అక్కడికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మీట్ అవ్వడానికి వచ్చాను కూర్మన్పాలెం. అక్కడ వాళ్ళు కలిసి డైరెక్ట్గా ఇటు మన సబ్బవరం రోడ్లోకి ఎంటర్ అయిపోయి అటు నుంచి వెళ్ళిపోతాం. అంటే ఇది లెంగ్తీ వే కానీ తప్పదు, అంటే మరి వీళ్ళు కలవకుండా నేను వెళ్ళాను కాబట్టి. యా, మా చెల్లెలు ఉన్నారు, వాళ్ళు మీట్ అయ్యి వెళ్ళిపోతే పని అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని ప్లాన్స్ అయిపోయినట్టే. ఫైనల్గా అయితే మా చెల్లెని కనెక్ట్ అయ్యాను. మీట్ అయిన వెంటనే నేను ఆల్ ద బెస్ట్, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేస్తే మిగతావన్నీ చక్కగా చూసుకుందామని చెప్పేసింది. తను కూడా నాలాగే ఒక చిన్న యూట్యూబర్. తనకి ఏంటంటే గీతాంజలి పక్కుర్తి అనేసి ఒక చిన్న ఛానల్ ఉంది. ట్రావెల్ అండ్ కుజిన్ అండ్ లైఫ్ స్టైల్ గురించి అయితే తను ఎక్స్ప్లోర్ చేస్తుంది. మరిన్ని మోర్ అప్డేట్స్ గురించి కూడా తను కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. కొంచెం అటు వెళ్ళిపోయిందన్న ఇది. ఇలా ఓకే అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ అన్న. కంప్లీట్గా పని అయిపోయినట్టే. ఇంకా మనం ఇంకెక్కడ ఆగాల్సిన పని లేదు. మనం వెళ్ళిపోవడమే. ఇంకెక్కడ ఆగాల్సిన పని లేదు, వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ ఎన్డీఏడి దగ్గర మనం ఎంత మిస్ అయ్యాం కదా అందరూ సెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. ఇది టువర్డ్స్ అలా తిన్నగా వచ్చేస్తే ఇక్కడ మనం ఎన్డీఏడి నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే టువర్డ్స్ అరకు. ఇక్కడ నుంచి 120 kilometers అరకు. కానీ మనం ఇక్కడ
ఎక్కడెక్కడ ఉందంటే చుట్టూ తిరిగి వచ్చినట్టు మా చెల్లెలు కలవడానికి వెళ్ళాం కాబట్టి కూర్మన్పాలెం వెళ్ళి కూర్మన్పాలెం మళ్ళీ ఇటు వచ్చాం. ఇక్కడ నుంచి మనం అరకు టైం చూపించేసరికి 3 hours చూపిస్తుంది. అక్కడ నుంచి మనకి జగదల్పూర్ వెళ్ళాలి. జగదల్పూర్ రీచ్ అయిన తర్వాత అప్పుడు అక్కడ మనం స్టే ప్లాన్ చేద్దాం. ముందు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఏంటో చూసి అప్పుడు దాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు టైం రైట్ నో 12:46 అయింది. జాగ్రత్త ఇంటికి నాకు కాల్ చేయండి. సరే అయితే బాయ్. ఎగ్జాక్ట్లీ రైట్ నా మనం ఇప్పుడు ఆ పెందుర్తి నుంచి టువర్డ్స్ అరకుకి వెళ్ళే వేలో స్టార్ట్ అయ్యాం. మన డెస్టినేషన్ జగదల్పూర్. ఇక్కడ నుంచి 280 అంటే వైజాగ్ నుంచి 280 kilometers ఉంది. ముందు మనం అరకు రీచ్ అయ్యి అరకు నుంచి మనం త్రూ అలా మనం ఒరిస్సాలోకి వెళ్దాం. వచ్చేసి జస్ట్ ఇప్పుడిప్పుడే ఓ మ్యాన్ ఎలా వచ్చేస్తారా బాబు, పెద్ద అయినా జస్ట్ ఇప్పుడే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ సండే ఇచ్చాం. అన్నేడి తర్వాత 2 తమ్ముళ్ళు వచ్చారు పెందుర్తి వరకు. వాళ్ళకు కూడా హ్యాపీగా సండే చెప్పేసి ఇప్పుడే బయలుదేరిపోయాం. ఇప్పుడు అరకు మన డెస్టినేషన్, లంచ్ డెస్టినేషన్. ఇక్కడ దారి పొడి కూడా అన్నసంతర్పణలు జరుగుతుంది. ఎక్కడ తింటానో తెలియదు, ఏదో ప్లేస్లో మాత్రం అన్నసంతర్పణ భోజనాలు తినేస్తాను. ఇదేట్రా ముందుగానే ఇలా డిసైడ్ ఏమనుకోవద్దు. దేవుడు భోజనం కదా, అందులోనే హ్యాపీగా ఎక్కడైనా దొరికితే మాత్రం హ్యాపీగా తినచ్చు అని నా ఒపీనియన్. తినడానికి అయితేనే ప్రయత్నిస్తాను మ్యాక్సిమం అక్కడ దగ్గర. లంచ్ బ్రేక్ ప్రస్తుతానికి 1:25 అయింది కాబట్టి చూద్దాం. కొత్త వలస అని లేకపోతే ఎస్కోట దగ్గరలో ఎక్కడైనా ఆగుతుందాం. ఒక 1/2 hour 40 minutes జర్నీ పడుతుంది కాబట్టి మనం చూసుకొని చేద్దాం. మనకి ఇప్పుడప్పుడే పెట్రోల్ స్టాప్ అయితే ఏం లేదు. నిన్న ఆల్రెడీ ట్యాంక్ ఫుల్ చేయించాను కాబట్టి ఇష్యూ లేదు. కానీ ఎండ మాత్రం బాబోయ్, ఫస్ట్ యాక్చువల్లీ రైనీ సీజన్ లాగానే లేదు, తోలు లేరిపోతుంది. ఎండ చాలా ఘోరంగా ఉంది. సమ్మర్ నాకు తెలిసిన వాళ్ళు అయితే సమ్మర్లో రైడ్ చేశారు. అసలు ఇది కూడా సమ్మర్ లాగే ఉంది లిటరల్లీ. లాస్ట్ టైం మా వాళ్ళు ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు వెన్నా లిక్కిత్ అనేసి, వాళ్ళ ఫాదర్ వెన్నా కిరణ్, ఆయన వీ రైడర్స్ అనేసి వాళ్ళు ఫ్యామిలీతో పాటు కలిసి వెళ్ళారన్నమాట. వాళ్ళు ఆల్మోస్ట్ టువర్డ్స్ అరకు మీద నుంచి కాదు, వాళ్ళు లదాఖ్ వెళ్ళారు కానీ ఈ రోడ్ చూస్ చేసుకోలేదు. నేను కొంచెం ఏంటంటే నాకు ఈ రోడ్ పర్టికులర్గా చాలా ఇష్టం అనమాట. ఈ రోడ్ చాలామంది ఎవరు చూపించలేదు కూడా, ఎవరో వెళ్ళేలా అయితే ఎవరు వెళ్ళలేదు చాలా వరకు. నాకు తెలిసి నేను చూసాను, చాలా వ్లాగ్స్ చూసాను, కానీ ఎవరో చాలా రేర్ ఈ రోడ్ ఎంచుకున్నారు. బట్ నేను కూడా చూస్ చేసుకోవాలనుకున్నాను, ఎందుకంటే ఈ రోడ్ అయితే బాగుంటుంది అనేసి. కొంచెం డ్రెస్లింగ్ అయ్యి ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది తెలుసు. అసలు నెక్స్ట్ ఎస్కోట్ వస్తుంది, అక్కడ నుంచి మాత్రం కేక. ఇప్పుడు వచ్చేసిన జంక్షన్ వచ్చేసి కొత్త వలస జంక్షన్. ఇటు వెళ్తే జామి, ఈ రైట్ వెళ్తే జామి వస్తుంది అనమాట. ఇటు నుంచి విజయనగరం కూడా వెళ్ళచ్చు ఈ రైట్ నుంచి. బాబాయ్ మధ్యలో ఇద్దులు ఆడొద్దు దయచేసి. ఫస్ట్ రైడ్ ఇది, అది కూడా నాకు నచ్చిన ప్లేస్ నుంచి నేను ట్రావెల్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అది కూడా టువర్డ్స్ అరకు మీద నుంచి వెళ్ళడం అంటే చాలా హ్యాపీ. ఇలా ఎంతమంది చాయ్ లవర్స్ ఉంటారో ఈ పర్టికులర్గా ఈ వ్లాగ్లో మాత్రం చెప్పండి. చాయ్ కోసం అరకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి, కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. చాయ్ కోసం, ఓన్లీ చాయ్ కోసం సరదాగా అరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చేయండి, చూద్దాం. అంటే అరకు ట్రావెల్ చేసేటప్పుడు, మేము అరకు వ్యాలీకి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదో సరదాగా టైంపాస్ చేయడానికి, లేకపోతే అప్పుడప్పుడు చాయ్ తాగడానికి వెళ్ళేంత డీస్ట్లు ఉంటారు. అంటే మన లోకల్ బాయ్స్కి అయితే తెలిసిపోద్ది కోడివాడు. అప్గ్రేడ్ అవుతాను. ఏదైనా అంటే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చినా ఎవరైనా వచ్చినా సరే, నాకున్న వాళ్ళతోని 10 days వన్స్ లేదా మంత్లీ వన్స్
ఏదో ఒకసారి వాళ్ళతో గ్యాదర్ అయ్యి ఒక మంచి ప్లేస్, వైజాగ్లో ఉన్న మంచి ప్లేస్ని అయితే మాత్రం విజిట్ చేస్తాను ఖచ్చితంగా. అంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ కాకుండాను అంటే బయట ఇంకొకరితో మనం మింగిల్ అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట. అంటే కొత్త పరిచయాలు అవుతాయి, కొత్త కొత్త మనుషులు తెలుస్తారు, వాళ్ళతో ట్రావెలింగ్ చేసేటప్పుడు వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ యాటిట్యూడ్ ఇవన్నీ తెలుస్తుంది కదా. అంటే అలా మనం వాళ్ళతో పాటు మింగిల్ అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్. లెట్స్ ట్రై, ఇది ఒకటి కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను టూర్ వెళ్ళే ముందు నేనేం క్యారీ చేస్తున్నాను ఏది వ్లాగ్ చేయలేదు నేను. ఎందుకంటే ప్రతిదీ అంటే నేను ఇది తీసుకెళ్తాను అది తీసుకెళ్తాను అని కాకుండా నేను ఏదైతే తీసుకెళ్ళానో అవి రిటర్న్ అంటే వచ్చేటప్పుడు నాకు ఏం యూజ్ అయ్యాయి, ఏది యూజ్ అవ్వలేదు అనేది నేను మీతో చెప్తాను. అరే బాబాయ్ స్లో, బాబాయ్ స్లో స్లో. ఎవడా ఈ రోడ్డు చాలా రిస్క్. దయచేసి ఎప్పుడు ట్రావెల్ చేసినా ఎవరైనా సరే వేర్ హెల్మెట్, జాగ్రత్తగా రండి. మినిమం రైడ్ చేసేటప్పుడు షూ మెయింటైన్ చేయండి, ఏదో ఒకటి షూ. అరకుకి గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు భయ్యా. వైజాగ్లో పుట్టిన ఏ ఒక్కడికైనా సరే అరకు అక్కడంటే తిన్నంగా వెళ్ళిపోవడమే. అన్ని నుంచి రైట్కి తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామంటే డైరెక్ట్ అరకు వ్యాలీలో తేలిపోతారు. బాగుంటుంది చూడండి, మౌంటైన్స్ అరకు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. కొంచెం సన్నీగా ఉన్నా సరే కొంచెం ఈ వెదర్కి కొంచెం గాలి అది ఆ కొండ గాలి అది వచ్చేసరికి చాలా బాగుంటుంది, చల్లగా భలే ఉంటుంది. లెట్స్ గో ఛానీ. కొంచెం చల్లగానే ఉంది. ఎంత ఫ్రెండ్లీ బడ్జెట్ అయితే అంత ఫ్రెండ్లీ బడ్జెట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అస్సలు అనవసరమైన ఖర్చు అయితే మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే చాలా వరకు దూరం కదా, దూరం వెళ్ళాలి. అవసరమైనది ఖర్చు పెట్టుకొని అనవసరమైనది మానేసుకోవాలి, అది బెటర్ అని నా ఒపీనియన్. బ్లాగ్లో అనుకున్నట్టే జరిగింది. అనుకోకుండానే వినాయకుని ప్రసాదం దొరికింది. కానీ అనుకోకుండా ఒక కుర్రోడు అయితే సడన్గా ఆపి అన్నా భోజనం చేయండి, నేనేదో పక్క రాష్ట్రం నుంచి వచ్చాను అనుకొని, పక్క స్టేట్ అనుకొని నన్ను ఫస్ట్ ఇంగ్లీష్లోనో హిందీలోనో అడుగుతాడు. అడిగిన తర్వాత తెలుగు అనగానే ఓకే భోజనం చేయండి అది ఇది అని చెప్తాడనమాట. అయితే ఈ మాటలు తను చెప్తుంటేనే బాగుంటాయి, వినాలని ఉంది. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను పాటలు వినుకుంటూ రావడం వల్ల ఆ వాయిస్ ఏంటంటే సడన్గా బయటకు వచ్చేసింది ఆ మ్యూజిక్ అనేది. బాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే బాయ్. థ్యాంక్ యూ బ్రో. డెలిషియస్ లంచ్ అయిపోయింది. లంచ్ ఇలాంటి లంచ్ కాదు, వినాయకుడు ప్రసాదం అసలు. మన తెలుగు స్టేట్స్లో ఏంటంటే ఎవరికైనా ఆకలి అంటే మాత్రం వెంటనే అన్నం పెడతారు, అది రియల్లీ మనం మెచ్చుకోవాలి. నేను వెళ్ళిపోతుంటే ఆపి మరీ భోజనం తినన్నా అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ దేవుడికి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ గణేష. ఈ గణేశుడికి ఆ గణేశుడు ఈరోజు భోజనం పెట్టించాడు. థ్యాంక్ యూ, లవ్ యూ డార్లింగ్. అంటే నేను ఇక్కడ నుంచి లదాఖ్ వెళ్తున్నాను సార్. అంటే హిమాలయాస్ ఉంటాయి కదా, అక్కడికి కొండలు అవన్నీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తాను. బైక్ మీద వెళ్తాను. ఏంటండి అంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఢిల్లీకి 4 days పడుతుందండి. ఢిల్లీ వెళ్తాను, ఇలా వెళ్ళి రాయ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తాను అనమాట. అంటే యూట్యూబ్ ఛానల్ సార్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, యూట్యూబ్లో వస్తారనమాట. అది సరే పర్లేదు సార్, పర్వాలేదు. ఛానల్ ఉందండి, జీబీ మోటో వీల్స్ అనేసి ఛానల్ ఒకటి ఉంది. ఎప్పుడైనా ఎస్కోట్ వస్తే ఇక్కడ ముంతాజ్ బిర్యానీ అనేసి ఫేమస్ అనమాట. ఇదిగో చూసారా, మీ గురించి మాత్రం ఆపుతున్నాను ఇప్పుడు. ముంతాజ్ బిర్యానీ ఓకే, చాలా బాగుంటుంది ఫుడ్ అయితే, చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే బిర్యానీ అంటే ఇక్కడ బిర్యానీ లేదు, గ్రేవీ డిఫరెంట్గా ఇస్తాడు.
ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓ మ్యాన్, ఇక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్. ఇక్కడ నుంచి వైజాగ్లో పెట్టారు ఎంబీపీలో. ఎంబీపీలో డైనింగ్ పెద్దది, చాలా పెద్దది. ఇది ఎస్కోట్ జంక్షన్. ఇటు నుంచి విజయనగరం వెళ్ళొచ్చు వీళ్ళకి కూడాను. ఇదొక వే ఉంటుంది. ముందున తాటిపూడి రిజర్వేర్ ఉంటుంది అనమాట, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు విజయనగరంకి. ఇది విజయనగరం మీకు అంటే ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పాలంటే, విశాఖపట్నం నుంచి వస్తే, వైజాగ్ నుంచి వస్తే ఇక్కడ కొంచెం డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ అంతా ఉంటుంది. కానీ విజయనగరం నుంచి అటువైపు నుంచి వస్తే తాటిపూడి రిజర్వేర్కి 30 కిలోమీటర్స్, సమ్ 20 కిలోమీటర్స్ అంత షార్ట్ కట్ అన్నమాట, చాలా దగ్గర అది అక్కడి నుంచి వాళ్ళకి. ఇది ఎస్కోట. ఇదిగో విజయనగరం తాటిపూడి, ఇప్పుడే చెప్పాను కదా మీకు, విజయనగరం తాటిపూడి ఎస్కోట. ఎస్, ఇది ఆ రైట్కి నేను చెప్పాను కదా, అవే ఆ రైట్కి తిరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ నుంచి కొంచెం వెదర్ అది బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. శృంగవరపు కోట. ఎస్కోట అంటే ఏంటి చెప్పలే కదా మీకు, శృంగవరపు కోట. జస్ట్ బుర్రా కేవ్స్ 29 కిలోమీటర్స్, అరకు వ్యాలీ 53, పాడేరు 98. పాడేరుకి ఇలా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక వే ఉంటుంది పాడేరు, యాక్చువల్లీ సబ్బవరం నుంచి ఏదది హల్వా ఫేమస్ అక్కడ. ఆ రోడ్ గుర్తురాట్లేదు సడన్గా. ఓకే, చోడవరం. ఎస్, చోడవరంకి వెళ్ళేవి, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. పాడేరు ఘాట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఘాట్ చూద్దాం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అదే ఉంటుంది, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా. జస్ట్ ఇప్పుడే డ్రోన్ అయితే ఎగరేసాను అనమాట. ఇప్పుడు అసలు యాక్చువల్లీ వీళ్ళు ఈ సారాలు ఇప్పుడే వచ్చి మనల్ని విష్ చేసి వెళ్ళారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. సారాలు అసలు యాక్చువల్లీ ఏంటంటే, జస్ట్ నేను డ్రోన్ షాట్స్ అవి తీస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి మనకు విష్ చేశారు. అండ్ నెక్స్ట్ ఛానల్ కొత్తది కదా, బాగా డెవలప్ అవ్వాలి, బాగా చేయని చెప్పి విష్ చేసి మరీ వెళ్ళారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ సార్. లెట్స్ గో. లాస్ట్ టైం ఇక్కడే ఆగా. ఎస్, అండ్ ఇంకో విషయం, మీరు ఎప్పుడైనా అరకు వచ్చేటట్టయితే ట్రైన్లో రావడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా టూరిజం పర్పస్ ఎవరైనా వస్తే మాత్రం మెయిన్ థింగ్, మీరు పర్టికులర్గా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఏ హైదరాబాద్ నుంచి కానీ, ఏ ఒరిస్సా నుంచి కానీ, లేకపోతే ఇంక వేరే స్టేట్స్ నుంచి వస్తే మాత్రం ఇక్కడికి వచ్చేటప్పుడు అరకు అంటే విండోస్ ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ గ్లాసెస్ ఉంటాయి, అంటే విజిబిలిటీ ఉంటుంది అనమాట. మీరు మంచి ప్లేసెస్ చూడొచ్చు, కేవ్స్ అవి చూడొచ్చు. అప్పుడు లాస్ట్ టైం చెప్పానుగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇది అనేసి, ఇటువైపే వాళ్ళ ఇల్లు, ఇక్కడే స్టే చేసాం మేము లాస్ట్ టైం, ఇదే ఈ విలేజ్లోనే. భలే ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. మా సంతగడ పెళ్ళి ఇక్కడే అయింది, ఐ మీన్ భోజనాలు ఇక్కడ అయ్యాయి. అరకు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. భలే ఉంటుంది ఇక్కడ నుంచి మాత్రం అరకు ఘాట్ రోడ్. ఘాట్స్ అంటే భలే ఉంటుంది తెలుసా, కర్వ్స్ ఉంటాయి, భలే ఉంటుంది. కర్వ్స్ ఉంటాయి అని అందరికీ తెలుసు, కర్వ్స్ బాగుంటాయి ఇక్కడ. కానీ ఎక్కువ స్ట్రెచ్ చేయకూడదు, జస్ట్ నార్మల్గా. మరీ ఎక్కువ స్ట్రెచ్ చేసి ఏదో మనం పెద్ద ర్యాషెస్లాగా అయితే మాత్రం ఎప్పుడు బిహేవ్ చేయకండి, ఎందుకంటే అది ఇన్ కేసు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మౌంటైన్స్లో ఎప్పుడైనా అంతే,
మనకు తెలియదు, మనం ఆటోమేటిక్గా బండి ఉంచుతాం. ఉంచేటప్పుడు ఏంటంటే అటు నుంచి ఏ వెహికల్ వస్తుందో కూడా తెలియదు, కాబట్టి మనం రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల బీ కేర్ఫుల్. ఇష్టమే, కానీ ఇప్పుడు ఏంటంటే మనం రైడ్కి వెళ్తాం కాబట్టి జాగ్రత్తగా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం ప్రస్తుతానికి ఘాట్ రోడ్ సెక్షన్. మంచి వ్యూ పాయింట్ వస్తుంది, అక్కడ డ్రోన్ అది ఎగరేస్తాను. ఆల్రెడీ డ్రోన్ షాట్స్ అవి తీశాను. ఈ ఫస్ట్ వ్లాగ్లో మాత్రం మంచి డ్రోన్ షాట్స్ ఉంటాయి. లెట్స్ చెక్ ఇట్ అవుట్. చూద్దాం ఎంత బాగుంటాయి ఏంటంటే చూసి చెప్తాం. కొంచెం ఇప్పుడే మనల్ని క్రాస్ చేశారు ఎవరో రైడర్స్ గ్రూప్. అందరూ జస్ట్ ఏదో అరకు రైడ్ వేసినట్టున్నారు. నార్మల్గా జస్ట్ లంచ్ రైడ్ కానీ బ్రేక్ఫాస్ట్ రైడ్ కానీ అలా ప్లాన్ చేసుకుంటారు కదా, అలాగా లంచ్ రైడ్ ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు. ఆల్రెడీ వెళ్ళి మార్నింగ్ వచ్చినట్టు ఉంటారు, ఆల్రెడీ రిటర్న్ కూడా అయిపోయారు. మనం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. అరకు అన్ని ఘాట్సే, ఘాట్ కరువుసే. హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి ఇక్కడ అరకులో మాత్రం. 9 or 8 ఉంటాయి, ఐ థింక్ 9 ఉంటాయి అనుకుంటా. ఇది ఒక వ్యూ పాయింట్, అందులో అందరూ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు అందరూ ఇక్కడ వర్క్ చేస్తుంటారు చాలా వరకు. అంటే ఇక్కడ పాడేరు వీళ్ళందరూ సిఆర్పిఎఫ్ సమ్ ఏదో డిపార్ట్మెంట్, మనకు ఐడియా లేదు కానీ. బట్ మా ఇంట్లో కూడా పోలీస్ ఉంది కదా మా అక్క. ఒక్కొక్కసారి వీళ్ళు డ్యూటీస్ అవి కొంచెం హార్డ్గానే ఉంటాయి. చాలా అనేది నాకు కరెక్ట్ ఐడియా లేదు, నేను చూస్తాను. అండ్ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది మనం ఎప్పుడైనా ఇది బుర్రా కేవ్స్కి వెళ్ళేవి, ఈ రైట్ సైడ్ నుంచి బుర్రా కేవ్స్కి వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే అరకు ఈ వేలో. అంటే మన విశాఖపట్నం నుంచి కాకుండా ఇంకెవరైనా కొంతమంది రైడర్స్ వస్తారు కదా, వాళ్ళకి ప్లేస్ అయితే అర్థమవుతుంది కదా అనేసి కరెక్ట్ ఈ జంక్షన్లో వీడియో తీసాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కాఫీ ప్లాంట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అక్కడ ఆపుతాను కాసేపు, అక్కడ ఏదైనా మంచి కాఫీ ఉంటే తాగుతాను. జస్ట్ మిస్ జాంకాయ్. ఇక్కడ నుంచి కాఫీ ప్లాంట్స్ అవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ లెఫ్ట్లో ఉన్నవన్నీ కాఫీ ప్లాంట్సే ఇదంతాను. ముందు ఇంకో జంక్షన్ ఉంటుంది, అక్కడ ఆగుదాం. జస్ట్ అక్కడ ఆగి కుదిరితే మంచిగా కాఫీ లాంటిది ఏదైనా ట్రై చేద్దాం. చిన్న కాఫీ చిన్న సిప్ వేసి ఫటాఫట్ మనం వెళ్ళిపోవచ్చు. వ్యూ పాయింట్ అది చూసుకొని జస్ట్ మనం స్టార్ట్ అవుతున్నప్పుడు విజయనగరం నుంచి 4 బ్యాచ్ అన్న వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఈ అన్న ఉన్నాడు కదా, ఈ అన్నకి ఛానల్ కూడా ఉంది. అన్న నీ ఛానల్ పేరేంటి? నాతో ప్రయాణం. అన్నది నాతో ప్రయాణం ఛానల్. అండ్ అన్న లాస్ట్ టైం ఇటలీలో కూడా అన్వేషణ అన్న ఉన్నారు కదా, తనని కలిసారు ఇటలీలో ఉన్నప్పుడు, యూరప్ ట్రిప్లో ఉండేటప్పుడు కలిసారు. అండ్ అన్న కూడా చిన్న బైట్ తీసుకున్నారు మంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. బాయ్ సీ యూ.
అరకుకి ఇంకా దగ్గరలో ఉన్నాం మనం. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది రిసార్ట్స్ అవి. ఐ థింక్ ఏపీ టూరిజంగా ప్రైవేట్గా తెలియదు ఇంకా. ఇది 2 years బ్యాక్ స్టార్ట్ చేస్తారు ఇది. అప్పుడు చూసాం మేము. మరి ఇది చాలా డిఫరెంట్గా ఉంది కన్స్ట్రక్షన్ కూడా, బాగుంది. వావ్, బ్యూటిఫుల్ అరకు వ్యాలీ వచ్చేసాం. జస్ట్ అరకు వ్యాలీకి స్టార్టింగ్లో ఉన్నాం ఇప్పుడు మనం. కొంచెం విండ్ స్టార్ట్ అయింది. వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది. పైన చూసారా కొండ మీద కన్స్ట్రక్షన్. ఇది హాస్టల్లో లేకపోతే కాలేజో స్కూలో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. లేకపోతే ఏదైనా హోమ్ స్టేయో హోటల్ స్టేయో ఏదో అయ్యి ఉంటుంది కదా, అయ్యి ఉండొచ్చేమో మేబీ. అరకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. మీకు కింద చెప్పాను కదా, ఎప్పుడైనా ట్రైన్ మీద జర్నీ చేస్తే కెనరా బ్యాంక్ ఇక్కడ అరకు స్టేషన్ వస్తుంది, రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ ఆగొచ్చు మీరు. ఇక్కడ నుంచి మీకు రిటర్న్ మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవి మోటోవెల్స్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఎగ్జాక్ట్లీ 7:36 అయింది PM. అనుకోకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అరకులోనే. ఎందుకంటే దాటి ముందుకు వెళ్ళాలనిపించలేదు అండ్ టైం కూడా సరిపోలేదు. మెయిన్ మార్నింగ్ ఏంటంటే టైం మన చేతిలో లేదు. సండ్ ఆఫ్ అందరూ వచ్చి ఇచ్చారు కాబట్టి అందువల్ల తక్కువ డిస్టెన్సే ట్రావెల్ చేశాను. రేపు మ్యాక్సిమం చిత్రకూట్ అది కవర్ చేద్దాం అనుకుంటున్నాను. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కానీ, నెక్స్ట్ అక్కడ తీర్థగల్ వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, అవన్నీ కవర్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ముందుగా ఇది రివీల్ చేయాలనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ ఇది. రేపు జగదల్పూర్ అయితే ప్లాన్ చేస్తాను. అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మీట్ అయ్యి ఇది కవర్ చేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ ఈరోజైతే రైడ్ చాలా చాలా హ్యాపీగా అయిపోయింది, ఫ్రెండ్స్ వల్ల అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల, అందరి వల్ల. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి బ్లాగ్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. నేను మీ గణేష్ విక్రమ్, సైన్ ఆఫ్ దిస్ నైట్.